ప్రభుత్వ అధికారులు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రాయపురం అగ్రహారం బంగారమ్మపాలెం గ్రామస్తులు సబ్బవరం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా చేశారు. తమ గ్రామంలో ఉన్న వారంతా చిన్నకారు రైతులని, వారు సాగు చేసుకొని జీవిస్తున్న తక్కువ విస్తీర్ణం గల భూములను ప్రభుత్వం లాక్కుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. కాబట్టి సబ్బవరం రెవెన్యూ అధికారులు సుమారు 200 ఎకరాలు ప్రస్తుతం చేపట్టిన సర్వేను నిలుపు చేయాలని నినాదాలు చేశారు. తమ పరిస్థితిని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు కూడా పీజీఆర్ఎస్లో వినతి పత్రాలు అందించామని గుర్తు చేశారు. అనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దార్ అప్పారావుకు వినతి పత్రాలు అందజేశారు. ల్యాండ్ పూలింగ్ ఆపాలి 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 రాయపురం ల్యాండ్ పూలింగ్ ఆపాలి ఆపాలి రాయపురం ల్యాండ్ పూలింగ్ ఆపాలి ఆపాలి రాయపురం సర్వే ఆపాలి ఆపాలి రాయపురం సర్వే ఆపాలి ఆపాలి. ఏం చెప్పలేదు, మాకు తెలియకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి కొలుస్తున్నారు. ఈఆర్ఓ కూడా వచ్చి కొలుస్తున్నాం, ఇవ్వకపోయినా సరే మేము తీసుకుంటామని మాకు చెప్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు సమంజసం? అది కరెక్ట్ కాదు. మేము అందరం కూడా రైతులందరం వచ్చాం, రైతులందరూ వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దానివల్లే ప్రజలందరూ ఎప్పుడో గత 300-400 సంవత్సరాల నుంచి దాని మీద జీవిస్తున్నారు. కాబట్టిగా అది ల్యాండ్ పూలింగ్ మేము ఒప్పుకోం. కాబట్టిగా మరి గవర్నమెంట్ ముందుకొచ్చి మరి మాకు తగిన సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. మంది పైన ఉంటారండి రైతులు 200-300 అలాగే బంగారంపాలెం రెవెన్యూ పంచాయతీ వాళ్ళు ఉన్నారు, అలాగే తెక్కలపాలెం పంచాయతీలు ఉన్నారు, రాయపేకారం పంచాయతీ వాళ్ళు ఉన్నారు. మొత్తం అందరం 3 గ్రామాలు కలిపి 300 పైన మంది ఉంటారండి రైతులు. అవి జరాయితీ భూముల ఆక్రమిత భూముల జరాయితీ భూములు అండి. గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూములు తక్కువనండి. గవర్నమెంట్ భూములు ఒక 40 ఎకరాలు ఉంటుంది తప్ప మిగతా అంతా జరాయితీ. రాయపురం గ్రామ సర్పంచ్ అండి. మా గ్రామంలో గత 3 రోజులుగా కనీసం రైతులకు ఎవరికి కూడా తెలియకుండా సర్వే జరుగుతుందనేసి మాకు మా ఊర్లోకి 5-6 బృందాలు వచ్చి సర్వే నిమిత్తం సర్వే చేస్తున్నాం అని చెప్పారు. అయితే గతంలో మా గ్రామంలో పూర్తి సర్వే అయిపోయింది, మాకు పాస్బుక్లు కూడా రిసీవ్ చేసి ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సర్వే ఏంటనేసి మేము అధికారులను అడగగా ఏమో మాకు తెలియదు, రెవెన్యూ సిబ్బంది మమ్మల్ని పంపించారు, పలానా సర్వే నెంబర్లని 1 నుంచి 49 సర్వే నెంబర్ల వరకు మా గ్రామంలోకి వచ్చి సర్వే చేస్తుండగా ఏంటి ఎలా జరుగుతుందని తెలుసుకోవడం కోసం అనేసి మేము అధికారులు అడిగితే కనీసం ఏమీ కూడా మాకు చెప్పజేయకుండా ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ మీదకి వెళ్ళి సర్వే చేస్తున్నారు. ఏంటయ్యా ఇది అనేసి అంటే ఏమో మాకు తెలియదు అనేసి సమాధానం వస్తుందో చెప్తే కనీసం మాకు ఇంటిమేషన్ కూడా లేదు. మా రైతులందరూ కూడా జీవనోపాధి దాని మీదే మేమందరం కూడా జీవనోపాధిగా బతుకుతున్నాం గత 100 సంవత్సరాల నుంచి. అయితే తరతరాలుగా మాకు వచ్చిన భూముల నుంచి మేము దాని మీద జీవనోపాధి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇద్దామనేసి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.